की बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की కార్యకర్తల దూరమే జరగాలి. ట్రైన్ కింద ఎవరు రాదు, లారీ కొత్త కొద్దిగా వ్యక్తి రావాలి, లారీ తీసుకురావాలి. కార్యకర్తలు సూచనలు గమనించగలరు. అందరూ దూరం జరగాలి. భారీ విగ్రహం పోలీసు వారు అప్రమత్తం చేసేవారు. మనల్ని వారి సూచనలు మనం ఖచ్చితంగా పాటించాలి. విగ్రహం కింద ఎవరు ఉండవద్దు. భారీ విగ్రహం చాలా జాగ్రత్త అవసరం. పోలీసు వారి సూచన తప్పక పాటించాలి, వారిని గౌరవించాలి. భారీ విగ్రహం చెప్ప మీదకి వస్తుంది. చెప్ప మీద కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. కార్యకర్తలు దూరం చేయాలి. వ్యక్తులు అందరూ వచ్చేస్తున్నారు. రాలేదుగా పోలీసు వారు సహకరించండి. అందరూ ఇక్కడ వచ్చేస్తున్నారు. నిరాళ చెప్పకుండా అనేక మంది భక్తులు వచ్చేశారు. భక్తులకు సూచన దయ ఉంచి వేదిక వచ్చి క్రమశిక్షణ పాటించవలసిందిగా కోరుకుంటున్నాం. కార్యక్రమానికి ఆటంకం జరగకుండా మనమంతా సహకరించిన వాళ్ళం అవుతాం. ఈ గణేశ్వరి ఆశీర్వాదం మన క్రమశిక్షణ పాటించడంలోనే ఉంటుంది. మనందరికీ గణేశుని ఆశీర్వాదం మనకు లభించినట్టే. క్రమశిక్షణ పాటించామంటే, సూచనలు పాటించామంటే మన భగవంతుని ఆశీర్వాదం లభించినట్టే. ఆ చెప్పమికి వెళ్ళే దారిలో కూడా అందరూ నిలబడ్డారు. అక్కడ బాధ్యత కూడా లేవు. పోలీసు వారు గమనించండి. అక్కడ కిందపడి అవకాశం ఉంటుంది. చెప్పమికి వెళ్ళే దారిలో అందరూ భక్తులు నిలబడ్డారు. వారిని బయటికి తీసుకురండి. మనకు ఇలా భజన ద్వారా, పాట ద్వారా మనకు ఎంతో సంస్కారం వస్తుంది మన పిల్లలకు. అలాగే భోజనం విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం. కార్యకర్తలు భక్తులతో వెతికించాలి. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఉన్నారు మీరంతా వెతికిరండి. భక్తులు వెతికించాలి. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. వెయ్యెక్కగా ఉండాలి. చెప్పమీద భక్తులతో వెతికించాలి. నిమజ్జన కార్యకర్తలు ఎదిగా ఉన్నారు. వారి కార్యక్రమం చూసుకుంటారు. భోజనం విషయంలో కూడా మనకు చాలా జాగ్రత్త తీసుకుంటారు. మన పెద్దవారు మన ఒంటిని ఒక వైద్యశాల అని చెప్తుంటారు. మనము ఈ వేగవంతమైన విధానం జాగ్రత్త. భక్తులతో బయటికి రండి. అక్కడ ఒక కార్యకర్త పని చూడండి. భక్తులంతా బయటికి పంపించండి. మొదట ఒక కార్యకర్త పని చూడండి. పోలీసు వారు కూడా పని చూడండి. ఒక కార్యకర్త వాళ్ళందరూ ఫస్ట్ బయటికి పంపించండి. ఏ ఆకర్షణ కూడా తెలియకూడదంటే భక్తులు బయటికి రావాలి. మొదట భక్తులు సహకరించండి. భక్తులు వినాలి జాగ్రత్తగా. అక్కడ మార్కెట్ కూడా లేదు. ట్రైన్ నుంచి వినాలని చక్రాలు ఉండాలి. మనకు భక్తులు ఖచ్చితంగా ఒక కార్యకర్తల దగ్గర ముగ్గురు కలిసి బయటికి తీసుకురండి. కార్యకర్తలు ముగ్గురు ఆ పని చూడండి. భక్తులు బయటికి పంపించండి. అక్కడ అందరూ కూడా మనకు ఒక ఇద్దరు కార్యకర్తలు అదే పని పెడుతున్నారు. భక్తులు ఎవరు రాకుండా కూర్చోండి. ఒక ఇద్దరు కార్యకర్తలు అదే పని ఉండండి. మరో విషయం కూడా నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నది. అన్ని భారీ దేహాలు ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చుట్టుపక్కల భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఈ గృహమే ఒక వైద్యుడే ఒక వైద్యశాల చెప్తున్నారు.
వంట చేస్తూ కూడా మంచి సంస్కారం రావాలి అని చెప్పేసి పారాయణం చేస్తూ వంట చేస్తుంది. ఏ గృహంలో అయితే అమ్మ స్నానం చేసి పొడిగి వేసి దేవుడు స్నానం చేస్తూ వంట చేస్తుందో ఆ పిల్లలు సద్బుద్ధివంతులవుతూ ఉంటారు. మనము ఈ వేగవంత ప్రపంచంలో చాలా మంది ఏం చేస్తున్నామంటే పొరపాటు చేసి ఒక మొక్క కొనిస్తే అయిపోతుంది కదా, సమయం మిగిలింది కదా అని అనుకుంటాం. కానీ మనం పిల్లవాడు ఎంత పెద్దవాడైన తర్వాత అయినా సంస్కారం అనేది లేకపోతే ఆ విద్య ఎందుకు ఉపయోగపడుతుందో నాకు తెలియదు. ఆ విద్యను వాళ్ళు మంచి పని ఉపయోగిస్తారో చెడు పని ఉపయోగిస్తారో నాకు తెలియదు. విద్యతో పాటు సంస్కారం అనేది కూడా జోడించాలి. చిన్నప్పటి నుంచి మొక్క ఒక్కడిది మానే ఉన్నా అంటారు. మొక్కగా ఉన్నప్పుడే వారిని సంస్కారవంతులుగా తయారు చేసుకోవాలి. దానికోసం మనము ఆ గణేశుడిని స్మరించుకుంటూ ప్రతిరోజు దైవ నమస్కారాలు చేస్తూ పిల్లల్ని సంస్కారవంతులుగా తయారు చేసుకోవాలి. మనము మొట్టమొదటినప్పుడు తిరువాతం వేస్తాం, పప్పు వేస్తాం, ఇవన్నీ అల్లం వేస్తాం, కొత్తిమీర వేస్తాం, కరివేపాకు వేస్తాం. ఇవన్నీ చిట్కాలు మన పిల్లలకి ఎటువంటి అనారోగ్యం రాకుండా ఉండడం కోసము. వేసే మార్చి ఉంటాం, బళ్ళు ఇచ్చేసి పోతే ఇవన్నీ ఏమి ఉండవు. కాబట్టి పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటి ముందుకు మనం దూరంగా ఉండాలి. వాటి ఇంత ఎక్కువగా మైదా పిండితో తయారు చేస్తారు. అది అడగడం కూడా చాలా కష్టం. కాబట్టి ఆరోగ్య విషయం కూడా చాలా అవసరం. మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, భగవంతుడు ఆరోగ్యం మనకు కలగాలంటే ఇలాంటి సూచనలు కూడా చక్కగా పాటించాలి. కేవలం భగవంతుడు ముఖ్యాలు, భగవంతుడు అనుసరించాలి అంటే సరిపోదు. ఇవన్నీ సూచనలు ఎప్పుడైతే మనం పాటిస్తూ వస్తామో భగవంతుడు చెప్పినటువంటి విషయాలకి పెద్దవారు తయారు గ్రంథాలు చెప్పినటువంటి విషయాలకి ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు భగవంతుని అనుగ్రహం మన పట్ల ఉంటుంది. ఇప్పుడు అనుకున్నాం కదా, భజన్, భోజన్, భాష, పూజ అంటే మన వేషధారణ కూడా హిందువులము మనమంతా మనల్ని చూడగానే ఒక పవిత్ర ఆలోచన కలగాలి. ఎదుటివారికి ఈయన హిందువు అని కలగాలి. మన బొట్టు చూడగానే, మన వేషధారణ చూడగానే ఈయన హిందువు అని అర్థం కలగాలి. మన వేషధారణతోనే మన సంస్కారాలు అర్థమవుతాం. మనము ఆ సంస్కారం పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు. మనకు ఆడపిల్లలకు గాజులు వేస్తాం, కాళ్ళకు పట్టి వేస్తాం, చెవులకు కమ్మలేస్తాం. వీటన్నిటి వెనుక శాస్త్రీయత అవుతుంది. ఈ శాస్త్రీయతను తెచ్చుకొని ప్రయత్నం కూడా చేయాలి. భారీ విగ్రహము చెప్ప మీద భక్తులంతా ఎక్కువ ఉన్నారు. చెప్ప మీద దారి పడుతున్నారు ఉన్నారు. వారికి ఇబ్బంది కలుగుతుంది, గమనించండి. మరో విగ్రహం సిద్ధంగా ఉన్నది. నీళ్ల మధ్య ఉన్న భారీ వినాయకుడి కార్యక్రమం చూడగలరు. కార్యకర్తలు నిమజ్జన కార్యక్రమం మొదలుపెట్టారు. అక్కడ
మరో విగ్రహం సిద్ధంగా ఉంది రావడానికి. అన్ని భారీ విగ్రహాలు ఉన్నాయి. కార్యక్రమం త్వరగా ప్రయత్నం జరగడం కోసము అందరం ప్రయత్నం చేద్దాం. ఎవరికి ఇబ్బంది క్రమశిక్షణ సొంతంగా పాటించడం అలవాటు చేసుకుందాం. పోలీసు వారికి సహకరిద్దాం. మనం ఇందాక చూస్తున్నాం బడ్జెట్, భోజన్, పాట, భూష. ఇప్పుడు ఇంకొక విషయం పవన్. అంటే మన ఇంటి వాతావరణం ఎలా ఉండాలి అంటే మన ఇంటికి రాగానే బాణాసంచ చెప్పగలిగి వెళ్ళాక కూడా పెట్టకండి. అక్కడ కార్యకర్తలు ఉంటారు, వారికి చాలా ఇబ్బందికరము. ట్రైన్కి కూడా చాలా ఇబ్బందికరం. భారీ నాయకుడు ట్రైన్ మీద వస్తున్నారు, భక్తులందరూ పక్కన జరగండి. అక్కడ నిమజ్జనం జరుగుతుంది. భారీ విగ్రహం ఒకటి, ఒక విగ్రహం అక్కడ నిమజ్జనం జరుగుతుంది. జాగ్రత్త. ఆ చెప్ప మీద ఉన్నటువంటి విగ్రహం త్వరగా నిమజ్జనం పూర్తి కావాలి. ఇంకో విగ్రహం ఇక్కడ ట్రైన్ మీద సిద్ధంగా ఉన్నది. ఆ కార్యక్రమం త్వరగా పూర్తి చేయగలరు. చెప్ప మీద విగ్రహము త్వరగా పూర్తి చేయగలరు. ట్రైన్ మీద మరో విగ్రహం సిద్ధంగా ఉన్నది, అది వస్తున్నది. కింద ఉన్న భక్తులు జాగ్రత్త. పోలీసు వారికి సహకరించగలరు. పోలీసు వారికి సహకరించాలి. స్వయంగా మనం అనుసరించడం క్రమశిక్షణ పాటించాలి. పోలీసు వారికి ఎక్కువ ఇబ్బంది పెట్టరాదు. వారు కింద ఉదయం నుంచి మన కోసం కష్టపడుతున్నారు. వారికి పూర్తి సహకారాలు ఇచ్చాలి. మనమంతా భక్తులం. దయచేసి పెద్ద సమయంలో ఉన్న కార్యకర్తలు దయచేసి విగ్రహం త్వరగా నిమజ్జనం చేయండి. మరి యొక్క భారీ విగ్రహం నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నది. గురువారి మీద గౌరవజన యూత్ గత 11 సంవత్సరాల నుంచి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారి కార్యకర్తలు అదేవిధంగా మల్లిబాబాయ్, మనోజ్, శేఖర్, విజయ్, వరుణ్, మహేంద్ర, కుమార్, అరుణ్, అజయ్, కిరణ్ బాబాయ్, వంశీ, సత్య, నంది, చాక్లెట్, మహేష్, అజిత్, వేణు, భరత్, అజిత్, సాయి, మహిబూ, విశాల్, దినేష్, సాగర్, నాని, ఈశ్వర్, పృథ్వీ, ఫ్రెండ్స్, సునీల్, రుద్రిక్, సాగర్, విఘ్నేష్, తరుణ్, లోకేష్, పునీత్ అండ్ ఫ్రెండ్స్ మొదలగు భక్తులచే పూజలందుకున్నటువంటి గణనాలు నిమజ్జనాలపై ఆ యొక్క తెప్ప మీదకి వస్తున్నారు. కాబట్టి తెప్ప మీద ఉన్న కార్యకర్తలు గమనించి త్వరగా విగ్రహం నిమజ్జనం పూర్తి చేయాల్సిందిగా ప్రార్థన.